హాయ్ సబ్స్క్రైబర్స్, చూస్తున్నారు కదా, ఇవన్నీతో కలిపి మనం ఒక చక్కటి స్నాక్ చేసుకుందాం. ఈ బ్రెడ్స్ ఇలా తీసుకొని మనకు కావాల్సినవి పొటాటో, టమాటో, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నిమ్మకాయ. ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచి కలర్ రావాలండి, త్వరగా తీసేయకుండా అవి దూరగా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక చిన్న బౌల్లో పక్కకు తీసేసుకోవాలి. మా బాబుకి పల్లీలు అంటే చాలా ఇష్టం. సో మోస్ట్లీ ఎక్కువ పల్లీలు యూజ్ చేస్తాను. సో పల్లీలు చాలా మంచి పిల్లలకి కూడా అని సో అన్నిట్లో వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇలా పల్లీలు ఫ్రై అవుతూ ఉండగా సడన్గా వాడు స్కూల్ నుంచి వచ్చేసి, అమ్మ మా ఫ్రెండ్ నాకు ఒక మంచి బాక్స్ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పాడు. చూస్తే అది నిజంగా చాలా కాస్ట్లీ బాక్స్. సో వాడు ఇచ్చాడా వాడు తీసుకున్నాడని ఫస్ట్ అడిగి మళ్ళీ రేపు ఇచ్చేసే నానా అని చెప్పాను అనమాట. సో వీటిని ఇలా పక్కకు తీసుకున్న తర్వాత దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకున్నాం. సో పొటాటోస్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో పిల్లలు అప్పుడప్పుడు స్కూల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తీసుకుని వస్తే ఫస్ట్ పేరెంట్స్ వాడు ఎక్కడి నుంచి తీసుకున్నారో, ఎలా తీసుకున్నారో తప్పకుండా కనుక్కోవాలి. ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ బ్యాగ్స్ కూడా ఉపయోగించేసేది. అలాగే రేపు మార్నింగ్ స్కూల్కి అలాగే తీసుకొని వస్తున్నారు అన్నమాట. సో అలా కాకుండా తప్పకుండా మీ బాబు ఏం తీసుకొచ్చాడు, ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చాడు, ఏం హోంవర్క్ చేశాడు అనేది తప్పకుండా అడగడం మర్చిపోకండి. దీంట్లో నేను వెల్లుల్లి మాత్రమే కొంచెం దంచి వేసానండి. ఇది చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది. సో పొటాటో ఫ్రై అయిన తర్వాత మనం ఈ వెల్లుల్లి వేసి ఒక 2 minutes దాని ఫ్లేవర్ మనకు అరోమా వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవ్వగానే దాంట్లో ఇప్పుడు మనము టమాటోస్ వేసేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ సరిపోయేంత, మీరు ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటున్నారో, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు అలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి కొద్దిసేపు. ఆ టమాటో అంతా కూడా చక్కగా మగ్గితే మన బ్రెడ్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఆ టేస్ట్ రావడానికి మనము స్టవ్ సిమ్ చేసి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిన తర్వాత, సో ఇలా మగ్గిన తర్వాత కూర అంతా ఒకలాగా దగ్గరకు వచ్చి చక్కటి స్మెల్ వస్తూ చక్కగా వాటరీగా ఆయిలీగా ఉంటుంది. అప్పుడు మనము మన బ్రెడ్ పీసెస్ వేసేసి, అన్ని బ్రెడ్ పీసెస్ మీకు కావాలంటే ఇంకొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. సో మీ పిల్లల్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి ఇంత పెద్దగానే ఉండాలి ముక్కలని ఏమీ లేదు, కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. దీన్ని మనము చక్కగా మనం చేసిన ఆ మసాలాలో బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మసాలా అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. వాటిని కూడా యాడ్ చేసి అన్నీ కూడా కలిపేసుకోవాలి. వీటిని కలిపిన తర్వాత దీంట్లో మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ మొత్తం ఇలా చిలకరించినట్టు చేస్తే కొంచెం బ్రెడ్ కొద్దిగా మెత్తబడుతుంది. మధ్యలో మనం కలుపుతున్నప్పుడు బ్రెడ్ని కొంచెం కావాలనుకుంటే కొంచెం కొన్ని బ్రెడ్స్ని గట్టిగా ఇలా స్పూన్తో ఒత్తేసినట్టయితే అవి కొద్దిగా స్మాష్ అయిపోతుంది. సో దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి తీసేసి దాన్ని మళ్ళొక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాంట్లో మనము ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. విత్తనాలు లేకుండా చూసుకోండి. సో విత్తనాలన్నీ తీసేసి నిమ్మకాయ వేసి ఒక 2-3 minutes చక్కగా కలిపేసుకున్నారంటే మీ బ్రెడ్